నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం 2026 జూలై నుండి జరిగేది ఇదే. బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ప్రకారం ఎన్నో విచిత్రాలు జరిగాయి. అలాగే రాబోయే రోజుల్లో ఏ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ నెలలో ఏం జరగబోతుంది అనే విషయాలు చాలా చక్కగా వివరించారు. జూలై నెల నుండి జరిగే వింత సంఘటనలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఏ సంవత్సరంలో విపరీతమైన ఎండలు అన్నవి ఉంటాయండి. దానివల్ల చాలామంది బాధపడతారు. ఇంకా భయంకరమైన విషయాలు కూడా చెప్పబడ్డాయి. 2026 వర్షాకాలంలో పిడుగులు పడే వర్షాలు పడి ఎక్కువగా జన నష్టం అన్నది జరుగుతుంది. దానివల్ల భారీ ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అలాగే పంటలు తీవ్రంగా నష్టపోయి ధాన్యం కొరత ఏర్పడి బియ్యం మరియు నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతాయని అంటున్నారు. బంగారం ధరలు రోజురోజుకు పెరిగి ఒక తులం బంగారం ₹1,00,000 దాటిపోతుందని చెప్పారు. అలాగే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చాలా వరకు 1,00,000 దాటి ఎక్కువగానే నడుస్తుందండి. ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం దొరకడం కూడా కష్టమవుతుందని అంటున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన అర్థం కాని వింత సంఘటనలు కూడా జరుగుతాయని చెప్తున్నారు. ఇది నిజమవుతాయా లేక కేవలం మన ఊహన అనేదే చూడాలి. ఇంకా మరింత వింతగా అర్థం కాని సంఘటనలు కూడా జరుగుతాయని చెప్తున్నారు. కుక్క కడుపులో మేక పుడుతుందని, ప్రకృతి నియమాలు విరుద్ధంగా విచిత్ర ఘటనలు జరుగుతాయని అంటున్నారు. సముద్రంలో ఉన్న కొన్ని జీవులు బయటకు వచ్చి చనిపోవడం వల్ల సంఘటనలు కూడా జరుగుతాయని చెప్తున్నారు. ఇలాంటి పరిణామాలు ప్రపంచంలో కలవరాలని ప్రపంచాన్ని కలవరం కలిగిస్తాయని అంటున్నారు అన్నమాట. భయపెట్టే సంఘటనలు జరుగుతాయి. అలాగే సమాజంలో కూడా పెద్ద మార్పులు వస్తాయని, స్త్రీలు పురుషులు కట్టుబాట్లు మర్చి విచ్చలవిడిగా ప్రవర్తించే పరిస్థితులు ఏర్పడతాయని చెప్తున్నారు. డబ్బు కోసం మనుషులు ఏదైనా చేయడానికి సిద్ధమవుతారని హెచ్చరిస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మహిళలు ఆయుష్ పెరుగుతుందని, పురుషుల ఆయుష్ కొంత తగ్గుతుందని కూడా చెబుతున్నారు. అర్ధరాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని, అవి ప్రజల్లో భయం కలిగించేలా ఉంటాయని అంటున్నారు. ఇవి అన్నీ నిజమవుతాయా లేక కాలజ్ఞానం చెప్పే హెచ్చరికల అనేది మనం చూడాల్సిందే. ఇంకా మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా చేరి అరవడం, దేవాలయాలు విచిత్రమైన మార్పులు కనిపించడం, ప్రకృతిలో అసాధారణ సంఘటనలు చోటు చేసుకోవడం జరుగుతాయని అంటున్నారు. అలాగే కొత్త రకాల వ్యాధులు కూడా వస్తాయని, వాటి ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్రంగా పడుతుందని హెచ్చరిస్తున్నారు. తూర్పు దిశలో భారీ తుఫాన్లు, సుడిగాళ్ళు రావచ్చని, వాటి వల్ల నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా సమాజంలో కూడా పెద్ద మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మనుషుల మధ్య ప్రేమ, అనురాగాలు తగ్గిపోతాయని, స్వార్థం, లోపం పెరిగి కుటుంబ విలువలు క్రమంగా తగ్గిపోతాయని అంటున్నారు. ఇవన్నీ కూడా హెచ్చరికలు మాత్రమే. ఒక హెచ్చరిక తీసుకొని మన జీవన విధానాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇంకా భయంకరంగా వినిపించే విషయాలు కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆశ్చర్యకరమైన అర్థం కాని సంఘటనలు జరుగుతాయని, సమాజంలో మార్పులు వచ్చి పురుషుల ప్రవర్తనలో పెద్ద మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. అమావాస్య రోజుల్లో కొన్ని అసాధారణ పరిణామాలు చోటు చేసుకోవచ్చని, ప్రజల్లో భయం కలిగించే వాతావరణం ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఆకాశంలో విచిత్రమైన మార్పులు కనిపించి కొత్తగా ఒక ప్రకాశించే నక్షత్రం కనిపిస్తుందని కూడా చెబుతున్నారు. అలాగే సూర్యకాంతి ప్రభావం ఎక్కువై ప్రకృతిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవచ్చని అంటున్నారు. ఇవి అన్నీ వినడానికి భయంకరంగా అనిపించినా ఇవి నిజమవుతాయా లేక ఒక హెచ్చరికలా తీసుకోవాలా అనేది కాలమే నిర్ణయిస్తుంది. మనకు మాత్రం ఒకటే స్పష్టంగా జాగ్రత్తగా ఉండండి. మన జీవన విధానాన్ని సరిచేసుకోవడం అవసరం. ఇంకా భయంకరంగా అనిపించే సూచనలు కూడా చెప్తున్నారు. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో భారీ భూకంపాలు, తుఫానులు వచ్చే అవకాశం ఉందని, వాటి ప్రభావం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు జరిగే పరిస్థితులు ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే భారీ తుఫానుల వల్ల సమాచార వ్యవస్థలు దెబ్బతిని ఫోన్లు, కంప్యూటర్లు కొంతకాలం పనిచేయకపోవచ్చని కూడా చెప్తున్నారు. ప్రకృతిలో మార్పుల కారణంగా అడవుల్లో జంతువులు బయటికి రావడం, మనుషుల జీవన విధానంపై ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు. ఇంకా రోజుకి మనుషుల్లో ధర్మం తగ్గిపోతూ స్వార్థం, అలవాట్లు పెరిగి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇవి అన్నీ మనకు ఒక హెచ్చరికగా తీసుకొని జాగ్రత్తగా జీవించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చివరికి ధర్మమే గెలుస్తుందని చెప్పబడింది. ఇంకా మరింత ఆశ్చర్యకరమైన సూచనలు కూడా చెప్తున్నారు. కొన్ని పల్లెటూరులో అర్థం కాని విచిత్ర సంఘటనలు జరుగుతాయని, ప్రజలు ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు. సమాజంలో మోసపూరిత వ్యక్తులు పెరిగి మాయమాటలతో ప్రజలను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాజకీయాల్లో ఉద్రిక్తలు పెరిగి వివాదాలు, గొడవలు ఎక్కువయ్యే పరిస్థితులు రావచ్చని చెప్తున్నారు. డబ్బు, అధికారం ఉన్నవారికి ముందు వచ్చి సాధారణ ప్రజలు ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని అంటున్నారు. ఇంకా ధర్మం తగ్గి అన్యాయం, లోపం పెరిగి కాలం వస్తుందని చెప్తున్నారు. దేవాలయాలకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చని, భక్తుల్లో ఆలోచన కలిగించే సంఘటనలు కూడా కనిపించవచ్చని మనకి సూచిస్తున్నారు. ఇవి అన్నీ మనకి ఒక హెచ్చరికలా తీసుకొని ధర్మం, నిజాయితీ మార్గంలో ఉండడం చాలా అవసరం. ఎందుకంటే చివరికి గెలిచేది ధర్మం మాత్రమే. ఇంకా మరిన్ని ఆశ్చర్యకరమైన సూచనలు కూడా చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అర్థం కాని చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, ప్రజల్లో భయం, ఆశ్చర్యం కలిగించే పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు. ఆకాశంలో కొత్తగా ఒక ప్రకాశించే నక్షత్రం కనిపించి దాని గురించి ప్రజల్లో చర్చలు, ఆందోళన జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, తుఫానులు, వరదలు, ఇంకోవైపు నీటి కొరత వంటి సమస్యలు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టవచ్చని హెచ్చరిస్తున్నారు. కొన్ని ముఖ్యమైన యాత్ర ప్రాంతాలకు వెళ్ళడం కూడా తాత్కాలిక అడ్డంకులు రావచ్చని, దాంతో భక్తులు ఆందోళన కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చని అంటున్నారు. దేవాలయాలకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు జరుగుతాయని, వాటి ద్వారా ప్రజలు ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయని సూచిస్తున్నారు. ఇవి అన్నీ వినడానికి వింతగా అనిపించినా ఇవి నిజమవుతాయా లేక ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలా అని కాలమే నిర్ణయిస్తుంది. మనకు మాత్రం ఒకటే సందేశం: ధర్మం, భక్తి మార్గంలో ఉండడం, జాగ్రత్తగా జీవించడం చాలా అవసరం. ఇంకా ఆధ్యాత్మికంగా ఆలోచింపజేసే విషయాలు కూడా చెబుతున్నారు. కొన్ని పవిత్ర క్షేత్రాల్లో భక్తుల దైవ అనుభూతి కలిగించే ఘటనలు చోటు చేసుకోవచ్చని, దేవుడు ఉనికి మనకు గుర్తు చేసే సూచనలు కూడా కనిపించవచ్చని అంటున్నారు. అలాగే కొన్ని ప్రాంతాలు ఆలయాల నిర్లక్ష్యం వల్ల మూతపడే పరిస్థితులు రావచ్చని, దాంతో ప్రజల్లో భక్తి తగ్గిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో మనిషిలో ధర్మబుద్ధి తగ్గి స్వార్థం, కోపం, లోభం పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చని చెప్తున్నారు. మనుషులు ఒకరితో ఒకరు కలహాలు పెట్టుకొని సమాజంలో అశాంతి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇంకా విలువలు, కట్టుబాట్లు తగ్గి జీవన విధానంలో మార్పులు రావచ్చని సూచిస్తున్నారు. అయితే చివరికి ఒకటే సత్యం: ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది. పాపం చేసేవారు తమ ఫలితాన్ని అనుభవిస్తారు, ధర్మం పాటించేవారు చివరికి గెలుస్తారు. అందుకే మనం ఎప్పుడు మంచి మార్గంలో ఉండి భక్తి, నిజాయితీతో జీవించడం చాలా అవసరం. ఇంకా మరికొన్ని ఆశ్చర్యకరమైన సూచనలు కూడా చెప్పబడ్డాయి. ప్రపంచంలో వింత రకరకాల వ్యాధులు వస్తూ ప్రజలను మనకి ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చని హెచ్చరిస్తున్నారు. అలాగే కొత్త కొత్త యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతూ మనిషి జీవితంలో పెద్ద మార్పులు తీసుకురావచ్చని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు, ఒకవైపు ఎండలు, నీటి కొరత, ఇంకోవైపు ఆకస్మికంగా భారీ వరదలు వచ్చే పరిస్థితులు కూడా కనిపించవచ్చని చెప్తున్నారు. మనుషుల్లో కోపం, అసహనం పెరిగి ఒకరితో ఒకరు విభేదాలు ఎక్కువయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడున్న నేటి సమాజం అదే జరుగుతుంది. ఇంకా కొన్ని వింత సంఘటనలు కూడా చోటు చేసుకొని ప్రజల్లో ఆశ్చర్యం, సందేహాలు కలిగే పరిస్థితులు ఏర్పడవచ్చని చెప్తున్నారు. అలాగే చిన్న వయసులోనే ఆరోగ్యంపై ప్రభావం పడుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యల వల్ల, ప్రకృతిలో మార్పుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడి సమస్యలు ఎదుర్పడే పరిస్థితులు కూడా రావచ్చని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి అని. ఇవన్నీ వినడానికి భయంకరంగా అనిపించినా మనకు ఒక హెచ్చరిక మనం తీసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ప్రకృతిని రక్షించడం, ధర్మం, మంచితనం మార్గంలో నడవడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు తప్పకుండా మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.